ఇటీవల మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒక తండ్రి కొడుకులిద్దరిని లాకప్ డెత్ చేసిన కేసులోని ఏకంగా 9 మంది పోలీసులు, 9 కాదు యాక్చువల్గా 10 మంది పోలీసులకి మద్రాస్ హైకోర్టు మరణశిక్ష విధించింది. ఆ తండ్రి కొడుకుల మరణానికి అసలు కారణం ఏంటో తెలుసా? వాళ్ళని పోలీసులు ఎందుకు కొట్టారో తెలుసా? యాక్చువల్గా జనం అంతా కూడా ఏమంటున్నారు, లేదు సోషల్ మీడియా మొత్తం కూడా ఏమంటుందంటే, వాళ్ళకు ఒక మొబైల్ షాప్ ఉంది, లాక్డౌన్ సమయంలోనే వాళ్ళు మొబైల్ షాప్ ఓపెన్ చేసి పెట్టారు. ఆ ఓపెన్ చేసి పెట్టిన కారణంగానే పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి రాత్రి అంతా కొట్టారు. ఆ కొట్టడం కారణంగానే వాళ్ళు చనిపోయారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ అయితే అసలు నిజమైతే అది కాదు. అసలు నిజమేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకని కొంతమంది వెధవలు పోలీస్ యూనిఫామ్ వేసుకోగానే మనుషులు అనే విషయాన్నే మర్చిపోతారు. అమ్మ కడుపులో నుంచి కాకుండా ఆకాశం నుంచి ఊడిపడ్డామనుకుంటారు. ఇలాంటి వెధవ పోలీసులు జనాల మీద, అమాయకుల మీద వీళ్ల ప్రతాపం చూపిస్తూ ఉంటారు. కనీసం మర్యాద కూడా ఇవ్వరు. హౌలేగాళ్లు ఈగోకి వెళ్తారు. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత ఒక మంచి తీర్పు విన్న తృప్తి కలుగుతుంది. మొత్తం 10 మంది పోలీసుల్లో 9 మందికి ఉరిశిక్ష విధిస్తూ మదురై హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. విషయానికి వస్తే 2020 జూన్ 19న కోవిడ్ నిబంధనల సమయంలో నిర్ణీత సమయం దాటాక కూడా షాప్ క్లోజ్ చేయలేదని 59 ఏళ్ల జైరాంని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొడుతుంటే విషయం తెలిసి తన కొడుకు బెన్ని స్టేషన్కి వెళ్లి మా నాన్నని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు ఇద్దరిని రాత్రంతా పోలీస్ స్టేషన్ సెల్లో ఉంచి విచక్షణారహితంగా కొట్టారు. మర్మంగాల్లో లాఠీలు దూర్చి రక్తస్రావం జరుగుతున్నా వదలకుండా వారి చేతే రక్తపు మరకలను తుడిపిస్తూ చిత్రవేదనకు గురిచేశారు. కోవిడ్ కారణంగా అప్పటి జడ్జి వాళ్లను ప్రత్యక్షంగా చూడకుండానే రిమాండ్కి పంపిస్తే 3 రోజుల తర్వాత తండ్రి కొడుకులు మరణించారు. ఈ ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి తమిళనాడు మొత్తం నిరసనలు, ధర్నాలతోనే అట్టుడికిపోయింది. దీంతో కోర్టు సుమోటోగా ఈ కేసును ఫైల్ చేసి విచారణ ప్రారంభించింది. మొదట పోలీసులచే విచారణ ప్రారంభించినప్పటికీ పోలీస్ బుద్ధి కూడా పోనించుకోకుండా సాటి పోలీసులని ఆ కేసుని తప్పుదారి పట్టించారు. తర్వాత కోర్టు ఆ కేసు పరిస్థితిని గమనించి ఆ కేసును సిబిఐకి అప్పగించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు జయరాజ్ సమయం దాటాక షాప్ తెరిచి ఉంచలేదని, పోలీసులకి జయరాజ్కి అంతకుముందు నుంచే చిన్న మనస్పర్ధనలు ఉన్నాయని, ఇదే సమయంలో అదును చూసుకుని కావాలనే పోలీసులు జయరాజ్ని అరెస్ట్ చేశారని తేలింది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది. సిస్టమ్ కంటే మనస్సాక్షి గొప్పదని నిరూపించిన మహిళ. సత్తాన్ కులం లాకప్ డెత్ దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే, అదే రేవతి. ఘటన జరిగిన తర్వాత స్టేషన్ లో పరిస్థితి ఒక్కటే, జరిగినది బయటికి రాకూడదు, సాక్ష్యాలు తుడిచేయాలి, కథలు మార్చాలి, ఒత్తిడి పెంచాలి. ఇలాంటి సమయంలో చాలా మంది సైలెంట్ గా ఉంటారు. కానీ రేవతి మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఆమెకి ఇది డ్యూటీ మాత్రమే కాదు, తన కళ్ళ ముందే జరిగిన దారుణానికి న్యాయం చేయాల్సిన బాధ్యత. మేజిస్ట్రేట్ ముందు ఆమె చెప్పిన ప్రతి మాట కేసు దిశనే మార్చేసింది. శుభ్రం చేసిన స్టేషన్ లో కూడా గోడలో, మూలల్లో, టేబుల్ కింద మిగిలిన రక్తపు మరకలను గుర్తించి దాచిపెట్టింది. అవే రక్తపు మరకల్ని సీసీటీవీ లేకపోయినా కూడా తన జ్ఞాపకాలు, సంఘటనలు, టైం లైన్లు మొత్తం వివరంగా కోర్టుకు విన్నవించింది. అదే వ్యవస్థలో ఉండి అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం ఒక సాహసమే. కానీ అది చాలా మందికి సాధ్యం కాదు. సత్తాన్ కులం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలానే ఉండవచ్చు, కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే, రేవతి. ఈ కథలో హీరోలు చనిపోయారు, కానీ నిజాన్ని బతికించిన పేరు ఒక్కటే, రేవతి. మొత్తం 10 మందిలోనే ఒకరు చనిపోగా 9 మందికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కూడా కోర్టు సివాట్లు పెట్టింది. దేశంలోని పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విషయంలో తగిన సాయం అందించడానికి తమ ముందు హాజరు కావాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. మంగళవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. చాలా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదంటూ పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న కోర్టు తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. మానవ హక్కుల ఉల్లంఘన అరికట్టడానికి అన్ని పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ 2018లోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భద్రతా సమస్యల కారణంగా చూపి పలు చోట్ల చైనా సంస్థలకు సంబంధించిన సీసీ కెమెరాలను తొలగిస్తున్నారు. హైకోర్టు పర్యవేక్షణలో సాగిన ఈ కేసుల విచారణలోనే 1500 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను ఈ సిబిఐ దాఖలు చేసింది. బాధితుల ఒంటిపై ఉన్న గాయాలు దారుణంగా ఉన్నాయని తీర్పు పాఠం చదివిన సందర్భంగా జడ్జి పేర్కొన్నారు. ఇవి సహజమైనవి కావన్నారు. ఆ గాయాలతోనే వారు మృతి చెందారని స్పష్టం చేశారు. ఆ గాయాలు బాధితులే స్వయంగా చేసుకున్నారన్న వాదనను జడ్జి తోసిపుచ్చారు. మళ్లీ కొట్టడం వల్లే అంత ఘోరంగా గాయాలు అయ్యాయని
పోస్ట్ మార్టం నివేదిక వెల్లడైందని చెప్పారు. జయరాజ్ గుండె సంబంధిత రోగి అయినా కూడా ఆయన మృతికి ఆ జబ్బు కారణం కాదని, పోలీసులు పదే పదే చితకబాదడమే కారణమని జడ్జి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జడ్జి తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదు, కేవలం చిన్నపాటి నిబంధనలు ఉల్లంఘించారన్న ఏకైక కారణంతో నిందితులైన ఈ ఇద్దరిని ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి బట్టలుడదీసి విచక్షణారహితంగా పైచాచికంగా దాడి చేశారు. కక్ష సాధింపు చర్యగా ఈ ఘటన కనిపించింది. తండ్రి కొడుకులను పెట్టిన చిత్రహింసల గురించి చదువుతుంటే తీవ్ర దిగ్భ్రాంతి కలుగుతుంది. స్టేషన్లో రాత్రి 7:40 నుంచి మరునాడు వేకుజామున 3 గంటల వరకు లాఠీలతో తీవ్రంగా కొట్టారని తేలింది. లాకప్ గోడలకు కూడా రక్తపు చారలు అంటాయంటున్నారంటే పరిస్థితిని గ్రహించవచ్చు. ఈ కేసు అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది. పోలీసుల్లో ఎవరు ఎక్కువ చిత్రహింసలు పెట్టారన్న వ్యత్యాసం చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దోషులకు కేవలం యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి భయం లేకుండా పోతుందని పేర్కొన్నారు. పోలీసుల నుంచి వసూలు చేసిన జరిమానాను మృతుడు జెనిక్స్ మాతృమూర్తికి అందజేయాలని న్యాయవాది తన తీర్పులో ఆదేశించారు. కాగా 2022 నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పోలీసులు చిత్రహింసలకు 24 మంది బలయ్యారు. అందులో 17 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు. జై హింద్.